ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. యేసుని ప్రేమ టీవీ కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? అనేక మంది మాకు ఫోన్లు చేస్తూ మీ సమస్యలు మాతో పంచుకుంటున్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మీకోసం ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తప్పకుండా మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఈ రోజున ఈ వర్తమానం మనకెంతో ఆశీర్వాదకరమైంది. శ్రద్ధగా దేవుని మాటలు వినండి. దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత ఏంటో మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందును నా తండ్రి వలన వానికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ దినము నీ వాక్యం ద్వారా నీ ప్రజలందరితో మీరు మాట్లాడండి. నీ దాసుడినైనా నన్ను మరుగు చేసి నీ ఆత్మచేత సంధించి నోటికి మాటలు అందించి నా నాలుకను వశపరుచుకొని మీరే మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారు తన శిష్యులతో ఈ మాటలు చెప్తున్నారు. మీరు భూమి మీద వేటిని బంధిస్తారో అవి పరలోకమందు బంధించబడతాయని, అలాగే భూమి మీద మీరు వేటిని విప్పుతారో అవి పరలోకమందు విప్పబడతాయని ప్రభు చెప్తున్నాడు. మరి మనం దేనిని బంధించాలి అంటే సాతాను చీకటి శక్తులను బంధించాలి. కొంతమంది అనుకుంటారు మనం ఏ పాటి వాళ్ళమని, మట్టి పురుగులమని. నిజమే, మన మట్టి పురుగులమే, చిన్నవాళ్ళమే, శక్తి లేని వాళ్ళమే. కానీ మన వల్ల కాదు. కానీ మన శక్తి మనల్ని ప్రేమించి మన కోసం రక్తం చిందించిన ప్రాణనాథుడైన యేసయ్యను బట్టే మనం శక్తిమంతులం. ఎందుకంటే యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో యేసు ప్రభువారు అంటారు, నన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ నేను నా పిల్లలయ్యే అధికారాన్ని నేను ఇస్తున్నానని. క్రీస్తు రక్తంలో కడగబడి పాపము నుండి విడుదల పొందిన మనము శక్తిమంతులము, బలవంతులము. అందుకనే ఈ లోకములో ఉండే చీకటి శక్తులను బంధించే శక్తిని దేవుడు మనకి ఇచ్చాడని ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున చాలామంది కుటుంబాల్లో సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, అనేక విధములైన వేదనలతో బాధపడుతున్నారు. కారణం ఏంటంటే కుటుంబంలో సరి అయిన ప్రార్థన చేసుకోకపోవడాన్ని బట్టే. మనము నిజంగానే బంధించే శక్తిని ఎప్పుడు పొందుకుంటామంటే దేవుని ఆత్మను పొందుకోవాలి. ఎప్పుడైతే మనం నమ్మి యేసు ప్రభువారిని బాప్తిసం పొంది రక్షణ పొందుతామో ఆ తర్వాత నీవు దేవుని ఆత్మశక్తిని పొందుకుంటే నువ్వు శక్తిమంతుడు అవుతావు. నీ ప్రార్థన ద్వారా చీకటి శక్తుల మీద నీకు అధికారాన్ని దేవుడు ఇస్తాడు. కానీ ఈ రోజున చాలామంది క్రైస్తవులు శక్తిహీనులుగా, బలహీనులుగా ఉంటున్నారు. కారణం ఏంటంటే దేవునితో సరైన సహవాసము లేకపోవడాన్ని బట్టే. నిజంగా దేవునితో సహవాసం చేయాలి మనం. అంతేకాదు నీ కుటుంబంలో నీవు, నీ భార్య చక్కగా ప్రార్థన చేయాలి. నీ పిల్లలతో కూడి ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వేమవుతావంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటానని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, మత్తయి సువార్తలోనే 19వ వచనం, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏకీభవించే ప్రార్థన, ఏక మనసు కావాలి. ఈ రోజున ఏకత్వము, ఐక్యత ఇవన్నీ కూడా ప్రతి వారిలో లోపిస్తున్నాయి. సంఘాలలో ఐక్యత ఉండట్లేదు,
కుటుంబాల్లో ఐక్యత ఉండట్లేదు, ప్రేమ ఉండట్లేదు. ఎందుకంటే సాతానుడు, దుష్టుడు, అపవాది ఏం చేస్తాడంటే క్రైస్తవ్యములో ఐక్యతను పోగొడుతున్నాడు, కుటుంబాల్లో ఐక్యతను పోగొడుతున్నాడు, క్రీస్తు సంఘాలలో ఐక్యతను పోగొడుతున్నాడు కదా. నిజంగానే ఐక్యత ఉంటే, ఏకాత్మ ఉంటే ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడో ఈ గ్రంథంలో మనము చూడగలం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను చూడండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. యేసు ప్రభువారి శిష్యులు చాలా ఏకీభవించేవారు, అందుకనే వాళ్ళు అద్భుతమైన కార్యాలు చేశారు. యేసు ప్రభువారు తాను ఈ లోకంలో ఉన్నప్పుడే శిష్యులను సువార్తకు ఒక్కొక్కరిని పంపించలేదు, 2 పంపించేవారు. నిజంగానే ఆ యేసు ప్రభువారి శిష్యుల్లో యోహాను, పేతురు వారిద్దరూ కలిసి ఉండేవారు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి వారు ప్రార్థనా సమయాన్ని కేటాయించారు. ప్రతిరోజు 3 గంటల వేళ దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేయటానికి వాళ్ళు ఏకీవించి వెళ్ళేవారు. వారు ఏకత్వంలో ఎంత శక్తి ఉందంటే, వారు ఏకీవించి చేసిన ప్రార్థనలకు ఎంత ఫలితం దేవుడిచ్చాడంటే, వాళ్ళిద్దరూ ఒక రోజున మధ్యాహ్నం 3 గంటలకి దేవుని మందిరానికి ప్రార్థన కోసం వెళ్తూ ఉంటుంటే ఒక బిచ్చగాడు, కాళ్ళు లేనివాడు అడుక్కుంటున్నాడు. అయితే వాడిని చూసి పేతురు యోహానులకు జాలి కలిగి ఏమన్నారో తెలుసా? మా దగ్గర అయితే వెండి బంగారం లేదు, కానీ మా దగ్గర దేవుని శక్తి ఉంది, యేసు నామమును బట్టి నువ్వు లే అనగానే ఆ యొక్క కుంటివాడు చక్కగా లేచి నిలబడ్డాడు, గంతులు వేశాడు. యేసు ప్రభువారి శిష్యులు వాళ్ళలో ఉన్న ఏకత్వాన్ని బట్టి, ఏకమనసును బట్టి అద్భుతమైన కార్యాలు చేశారు. ఈ రోజున నీవు కూడా ఏకీవించే మనసుగా నీకుంటే, నీవు కూడా నీ ప్రార్థనల వల్ల గొప్ప కార్యాలు చేయగలవని దేవుడు చెప్తున్నాడు. ఇంకా మనం చూస్తే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. చూడండి, ఆదిమ సంఘం యొక్క విజయ రహస్యం ఏంటంటే ఏకాత్మ, ఏక మనసు. దేవుని శిష్యులు, యేసుప్రభు వారి శిష్యులు సువార్తకి కొద్దిమంది వెళితే కొంతమంది సంఘంలో కూడి ఏం చేసేవారు తెలుసా? ఐక్యతతో, ఏకాత్మతో కలిసి బిగ్గరగా ప్రార్థన చేసినప్పుడు అక్కడ అద్భుతాలు దేవుడు వారి ద్వారా చేయించేవాడు. వెళ్ళిన వారు సువార్తను ప్రకటించి పని చేస్తూ ఉంటుంటే వారి కోసం ప్రార్థన చేసే సంఘము ఆదిమ సంఘం. నిజంగానే దేవుని యొక్క సేవకుల కోసము నీవు కలిసి ప్రార్థన చేస్తున్నావా? అప్పుడు నీ సంఘ సేవకుడు అనేక ఆత్మలను కంటాడు ఆయన. కాబట్టి నీ సేవకుని కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఆదిమ సంఘములో అపోస్తుల కార్యాలని మనం చదువుకుంటాం. అపోస్తుల కార్యాలు ఎలా చేయగలిగారంటే వారి సంఘము చేసే ఏకాత్మతో కూడిన ప్రార్థన వలన. ఏకమనసు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను, అందరి బంధకములు ఊడెను. చూడండి, ఇక్కడ కూడా ఈ పౌలు శీల ఏకాత్మతో అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఖైదీలు ఆ ప్రార్థన వింటున్నారు, ఆ కీర్తనలు వింటున్నారు. విని వాళ్ళు కూడా చక్కగా వారి హృదయాల్లో దేవుని కార్యం జరిగింది. ఎక్కడ ఏకీపిస్తారో అక్కడ దేవుడు ఉంటాడని చెప్పాడు కదా దేవుడు. అందుకనే దేవుని ఆత్మ అక్కడ సంచరించడం వల్ల ఖైదీలు అక్కడ చక్కగా వారితో పాటు వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఏం జరిగిందంటే దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ అక్కడ పని చేయటం వల్ల అక్కడ మహాభూకంపం వచ్చిందట. చెరసాల గేట్లు ఇవన్నీ కూడా విడిపోయినాయి. అయితే ఖైదీలు ఎక్కడికి పారిపోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయలేదు, కానీ వాళ్ళు కూడా అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అద్భుతం జరిగింది. నిజంగానే జైలు అధికారి పరిగెత్తుకుని వచ్చి అయ్యో ఖైదీలు పారిపోయారేమో, నా ఉద్యోగం పోద్దేమోనని చాలా అతడు కంగారు పడతాడు.
అయితే ఆ ఖైదీలు అక్కడ ఉండటం చూసి ఆ పౌలు శీల చేసే ప్రార్థన, ఆ పాటలు విని అతడు కూడా దేవుణ్ణి అంగీకరిస్తాడు. అక్కడ నిజంగానే అతడు భయపడతాడు, కానీ ఆ ఖైదీల్లో వచ్చిన మార్పును చూసి, ఆ దేవుని కార్యాన్ని చూసి అతడు కూడా ఏమంటాడంటే పౌలు శీలను వారి ఇంటికి తీసుకుని వెళ్ళి ఇంటి వారందరితో రక్షణ పొందటం మనం చూస్తాం. ఈ రోజున అంతటి బలమైన ప్రార్థన చేసే క్రైస్తవులు ఉన్నారా? నిజంగానే ఈ దేశము అనేక కోట్ల మందితో ఉన్న మన దేశము నాశనం అయిపోతుంది. పాపములో పడిపోయి, పాపాంధకారంలో పడిపోయి, నిజమైన సత్యమైన దేవుడెవరో తెలియక, రక్షకుడెవరో తెలియక ఎంత సువార్త ప్రకటిస్తున్నా సరే విననొల్లని చెవులు కలిగిన వారుగా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? నిజంగా క్రైస్తవులు ఏకాత్మతో చేసే ప్రార్థన చేయకపోవటాన్ని బట్టే. పౌలు శీలలు జైలని కూర్చోలేదు, కానీ జైలని ఏడుస్తూ ఉండలేదు, కానీ వాళ్ళు జైలులో కీర్తనలు పాడి ప్రార్థన చేశారు. ఈ రోజున ఏకీవించే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? సమయం దొరికితే ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడుకునే క్రైస్తవులు, పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ వ్యర్థ కాలక్షేపాలు చేస్తున్న క్రైస్తవ ప్రజలారా, ఈ రోజున దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఒక రోజున మనము కూడా తీర్పులోనికి వెళ్ళాలి. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నాడు. అందుకనే ఆయన తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు, కన్నాడు. అద్భుతమైన దేవుడు మన దేవుడు. ఆయన ప్రకటించే భాగ్యం మనకి కావాలి. ఆయన సువార్తను ప్రకటించాలి. తోటి విశ్వాసులతో కలిసి ప్రార్థన చేయాలి. మన దేశాన్ని గూర్చి, ప్రజల రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి. అద్భుతమైన కార్యాలు ఎలా జరుగుతాయి? ప్రార్థన వల్ల జరుగుతాయి. ఈ రోజున కుటుంబాల్లో కూడా ఎక్కడ కూడా కుటుంబ ప్రార్థనలు కనబడట్లేదు. కుటుంబ ప్రార్థనలు చేసే కుటుంబాలు ఈ రోజున అరుదైపోయాయి. నిజంగానే దేవుడు అంటున్నాడు, మీరు భూమి మీద వేటిని బంధిస్తారో వాటిని పరలోకమందు నేను బంధిస్తానని, ఏటిని విప్పుతారో అవి పరలోకమందు విప్పబడతాయని, ఎక్కడ 2-3 ఏకీవించి నా నామమున ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానని. క్రైస్తవ కుటుంబాల్లో కూడా శాంతి ఉండట్లేదు. చాలా కుటుంబాలు నెమ్మది కలిగి జీవిస్తలేదు. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన లేకే, కుటుంబ ప్రార్థన లేకే. ప్రియమైన సహోదరులారా, నేను మీతో భారంతో చెప్తున్నాను ఈ మాటలు వినండి. ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థన అనేది చాలా అవసరం. చాలామంది కుటుంబ ప్రార్థన ఎలా చేయాలండి, అందరికీ కుదరట్లేదండి అనుకుంటారు. నిజంగానే మీ కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో అందరూ భోజనం చేసిన వెంటనే అందరినీ సమకూర్చి, కుటుంబ ప్రార్థన అంటే చక్కగా ఒక పాట పాడుకొని, ఒక కీర్తన చదువుకొని, రోజుకొక కీర్తన. అలాగే కుటుంబంలో ఉండే కుటుంబ యజమాని, తన భార్య రోజుకి ఒక్కడు ప్రార్థన చేసుకుంటే చక్కగా మీ కుటుంబంలో దేవుని ఆత్మశక్తి పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం ఏకీవించి కుటుంబంలో ప్రార్థన చేస్తామో దేవుని ఆత్మ మన కుటుంబం అంతటికీ కంచెగా, కాపుదలగా ఉంటుంది కదా. ప్రార్థన లేని చోట చీకటి శక్తుల ప్రభావం పనిచేస్తుంది. కుటుంబాల్లో శాంతి లేకపోవడానికి, కరువులు రావటానికి, ఇబ్బందులు రావటానికి, ఒకరికొకరికి పొత్తులు లేకపోవటానికి, సమాధానం లేకపోవటానికి, ప్రేమ లేకపోవటానికి కారణం ఏంటంటే కుటుంబ ప్రార్థన లేకపోవటాన్ని బట్టే. నిజంగానే క్రైస్తవులు అనేవారు ప్రతి బిడ్డలు కూడా ప్రతిరోజు రాత్రి వేళ ఈ కుటుంబ ప్రార్థన చేసుకుంటే దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దేవుడు దీవిస్తాడు. చీకటి శక్తులను బంధించి ప్రార్థన చేసుకోవాలి. నీ కుటుంబానికి కాపుదల దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేసుకోవాలి. నీ కుటుంబ బిడ్డలను గూర్చి ప్రార్థన చేసుకోవాలి కదా. ఇంకా రక్షణ పొందలేని నీ యొక్క బంధువుల కోసం ప్రార్థన చేసుకోవాలి. నిజంగానే కుటుంబ ప్రార్థన వల్ల సమృద్ధిని దేవుడు ఇస్తాడు. కీర్తనలో 128వ కీర్తన యాత్రా కీర్తన అని ఆ కీర్తనకు పేరు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు
ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడను. దేవుని వాక్యము వినటం కాదు, కానీ విన్న వాక్యాన్ని ఎప్పుడైతే మన జీవితంలో ప్రారంభిస్తామో, మన అనుదిన జీవితాన్ని వాక్యానికి ఎప్పుడైతే అర్పిస్తామో తప్పకుండా దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని వాక్యం విని పాటించేవాడే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని త్రోవల్లో దేవుని యందు భయభక్తులు కలిగి నడిచే క్రీస్తు విశ్వాసికి, దేవుని బిడ్డలకు దేవుడిచ్చే ఆశీర్వాదము నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు అంటున్నాడు. నిశ్చయముగా దేవుడిచ్చిన మాట ఎంత గొప్ప చూడండి. నిశ్చయముగా ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించాలంటే ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన నీ కుటుంబంలో ప్రారంభించు. దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. ఏకీవించు నీ కుటుంబంతో చక్కగా. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట విని ఏకీవించి ప్రతిరోజు ప్రార్థన చేయండి. మీ కుటుంబాల్లో మంచి దీవెనలు దేవుడు ఇస్తాడు. దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. ఈ రోజున ఎంతోమంది సంపాదించుకుంటున్నారు, కానీ డబ్బులు తెచ్చుకుంటున్నారు, కానీ చిల్లు సంచులు వేసినట్లుగా డబ్బులు పోతున్నాయి. అప్పులు వాళ్ళకి, రోగాలకి, వ్యాధులకి, బాధలకి. ఎందుకంటే అందుకనే అంటున్నాడు దేవుడు, మీరు బంధించండి చీకటి శక్తులను. ప్రార్థనే లేకపోతే, ఆత్మ బలమే మనలో లేకపోతే మనం వేటిని బంధించగలం? అందుకనే ప్రార్థన లేని కుటుంబాలు దీవెన పొందలేవు. ప్రార్థన ఉంటే నీ కుటుంబంలో నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావు. అప్పులు పాలవదు, హాస్పిటల్ పాలవదు. నీ ధనము నీవు, నీ పిల్లలు అనుభవించగలుగుతారు. దేవుని యొక్క మాట ఎంత ఖచ్చితంగా ఉంటుందో. దేవుడు అంటున్నాడు, నా యందు భయభక్తులు కలిగి నా త్రోవలో మీరు నడిస్తే నీ భార్య లోగిట ఫలించే ద్రాక్షావల్లి వలె ఉంటుంది కదా. నీ సంతానాన్ని, నీ భార్యను దేవుడు ఆశీర్వదిస్తాడట. భార్య, దేవుడు నీకు ఇచ్చిన భార్య, ఆమెకు పుట్టిన సంతానము ద్రాక్ష తోటతో పోలుస్తున్నాడు దేవుడు. ద్రాక్ష తోట గుత్తులు గుత్తులుగా ఎలాగైతే కాస్తూ వెళుతుందో, ఎంత పందిరి వేస్తే అంత ద్రాక్ష తోట అల్లుకుని పోతూ ఉంటుంటుంది. నిజంగానే నీ పిల్లల్ని కూడా నువ్వు చూడగలుగుతావు. నీ పిల్లలు కూడా దేవుణ్ణి నమ్ముకొని రక్షణ పొందుకొని దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. అందుకనే ద్రాక్షావల్లితో దేవుడు నీ భార్యను పోలుస్తున్నాడు కదా. క్రింద అంటాడు, నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె నీ భోజనపు బల్ల చుట్టూ కూర్చుందరు. ఒలీవ మొక్క అంటే మధ్య ప్రాత్యక్ష దేశం, ఇజ్రాయిల్ దేశంలో పండే శ్రేష్టమైన చెట్టు ఒలీవ చెట్టు. ఈ ఒలీవ చెట్లలోంచి వచ్చే నూనె చాలా శ్రేష్టమైనది, పవిత్రమైనది. దానిని దేవుని సేవకులను అభిషేకించడానికి వాడతారు, అలాగే రాజులను అభిషేకించడానికి వాడతారు. అంత పవిత్రమైన ఒలీవ చెట్టుతో నీ బిడ్డలను పోలుస్తున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? నీ పిల్లలు అంత పవిత్రంగా ఎదుగుతారు అని. ఈ రోజున పిల్లలు చెడిపోయిన వాళ్ళు, పిల్లల కోసం ఏడ్చే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. సరిగ్గా చదువుకోవట్లేదండి, చెడు అలవాట్లకు బానిసలు అయిపోయారండి, డ్రగ్గిస్టులు అయిపోయారండి, వ్యభిచారులు అయిపోయారండి అని ఏడ్చే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? నీ కుటుంబంలో సరైన ప్రార్థన లేకపోవడాన్ని బట్టే, పిల్లలుగా ఉన్నప్పుడు వారిని దేవుని మందిరానికి తీసుకుని రాకపోవడాన్ని బట్టే, దేవునిలోనికి నడిపించకపోవడాన్ని బట్టే, వ్యక్తిగతంగా వారిని ప్రార్థనలోనికి నడిపించకపోవడాన్ని బట్టే చాలామంది తల్లిదండ్రులు వారు బాగా భక్తి చేస్తారు, దేవుని మందిరంలో సంఘ పెద్దలుగా ఉంటారు, కానీ పిల్లల్ని మాత్రం దేవునిలోనికి నడిపించరు. చాలా జాగ్రత్త. బాలుడిగా ఉన్నప్పుడే వారిని దేవునిలోనికి నడిపించాలి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే సండే స్కూల్కి నడిపించాలి. పెద్ద ఎదిగిన తర్వాత నీతో పాటు వారిని కూడా దేవుని మందిరానికి తీసుకొని రావాలి. లేకపోతే నీ పిల్లలు నీ మాట వినరు, సాతాను చేతిలోనికి వెళ్ళిపోతారు కదా. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళని మార్చడం చాలా కష్టం. అందుకనే బాల్యము నుంచే దేవుని విషయాలు వారితో పంచుకోవాలి. వారిని కూడా వ్యక్తిగతంగా చిన్ని ప్రార్థన అయినా సరే వాళ్ళని చేసుకోమని నువ్వు చెప్పాలి. నిజంగానే వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చదువుకుంటారు,
అప్పుడు ఎంతగానో దీవెన పొందుతారు. సమస్త జ్ఞానము వాళ్ళకి దేవుడు ఇస్తాడు. ప్రియమైన ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఈ రోజు నుంచే కుటుంబ ప్రార్థన మొదలుపెట్టు. ఏకీభవించి అందరూ ప్రార్థన చేసుకోండి. దేవుని శక్తిని పొందుకోండి, దేవుని ఆత్మను పొందుకోండి. సాతాను చీకటి శక్తులను బంధించండి. శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని విడుదల చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. ఈ వాక్యం ద్వారా ఇదిగో తండ్రి, నువ్వు మాతో మాట్లాడారు ప్రభువా. నీ ప్రజలందరితో మాట్లాడారు ప్రభువా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఏకీవించి ప్రార్థన చేసే ఏకాత్మను పొందుకోవటానికి సహాయం చేయండి. వారి కుటుంబాల్లో భార్య బిడ్డలతో సహా ప్రార్థన చేసే ప్రార్థనాపరులుగా మార్చండి. కుటుంబాలు దీవెన పొందడానికి సహాయం చేయండి. కృపను అనుగ్రహించండి, నడిపించండి. ఈ వాక్యం అందరిలో ఫలించుటకు సహాయం చేయమని, అందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కిరణ్ కుమార్ గారిని దేవుడు దీవించును గాక. ఇంకా వారి జీవితంలో ఆత్మీయ విషయంలోనూ అన్ని విషయంలోనూ దేవుడు తోడై ఉండి దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే కిరణ్ కుమార్ గారు.